మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో హెచ్-1బీ రిలేటెడ్ ఒక టాపిక్ బాగా వైరల్ అవుతోంది. అదే హెచ్-1బీస్‌కి సంబంధించినటువంటి 60 గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయబోతున్నారు అనేది బయట న్యూస్‌లో వింటున్నాం. బట్ అది ఓన్లీ హెచ్-1బీ రిలేటెడ్ అని ఏమి కాదు. ఈవెన్ ఎల్-1 వీసాస్ కానియండి, ఓ-1 వీసా కానియండి, ఇలా చాలా రకాల వీసాస్ ఉంటది ఆ గ్రేస్ పీరియడ్ అనేది. సో, దానిని తీసేయాలి అని చెప్పేసి ప్రపోజల్ వచ్చింది అని చెప్పి, ఇప్పుడు అది ఏ స్టేజ్‌లో ఉంది? అది అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అండ్ ఒకప్పుడు అసలు సిట్యుయేషన్స్ ఎలా ఉండేవి? ఈ గ్రేస్ పీరియడ్ వలన మనకి యూసేజ్ ఏముంటది? ఒకవేళ అది తీసేస్తే మనకొచ్చే నష్టం ఏముంటది? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, మీరు లైక్ చేయడం వల్ల కొంచెం వీడియోకి హెల్ప్ అవుతది. డైలీ వీడియోస్ పెట్టట్లేం కాబట్టి యూట్యూబ్ పరంగా అంత పుష్ ఉండదు వీడియోస్‌కి. సో, మీరు లైక్ చేస్తే కొంచెం హెల్ప్ అవుతదంతే. సో, ఇంకా టాపిక్‌లోకొచ్చినట్లయితే డీహెచ్ఎస్ వాళ్ళు వైట్ హౌస్‌కి ప్రపోజల్ పెట్టారు. ఈ 60 గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో దానిని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి. సో, ఆగస్ట్ 5థ్‌న డీహెచ్ఎస్ దానికి సంబంధించిన ఓఎంబీ ఉంటది కదా! అక్కడైతే పబ్లిష్ చేశారు. దాని టైటిల్ ఏంటంటే ఎలిమినేటింగ్ డిస్క్రిషనరీ 60 గ్రేస్ పీరియడ్. సో, దానిని ఆ టైటిల్‌ని పట్టి ఏంటి అంటే హెచ్ హెచ్-1బీస్ అంటారు. ఈ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో 60 డేస్‌ని దానిని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి. బట్ ఇంత డ్రాఫ్ట్ అవన్నీ కూడా ఏం రిలీజ్ అవ్వలేదు. అంటే ఓన్లీ 60 డేస్ గ్రేస్ పీరియడే అనా? లేదు అంటే దానిని ఏమైనా తగ్గించాలని చూస్తున్నారా? బట్ ఎలిమినేటింగ్ అని ఉంది కాబట్టి కంప్లీట్‌గా దానిని తీసేయాలని అనుకుంటున్నారు అనేదైతే న్యూస్. సో, దానిని బట్టయితే మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో, ఇంకా ఒకప్పుడు ఇది ఓన్లీ కూడా హెచ్-1 వీసాలకనేది బయట న్యూస్‌లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అంటే హెచ్-1బీలలో వచ్చే మార్పులు, హెచ్-1బీ వాళ్ళకి మరొక యుద్ధం పడింది అది ఇది అని. బట్ ఇది అన్ని రకాల వీసాస్ ఈవెన్. బట్ ఎక్కువగా ఇంపాక్ట్ ఉండేదేంటంటే హెచ్-1 వీసాలకి. ఎందుకంటే వాళ్ళకే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటది కానీ. చాలా విచిత్రంగా అనిపిస్తది. అంటే అదృష్టంలో పేరు రావడం ఏంటో, అంతకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా యూఎస్ఏలో ఉండలేకపోవడం ఏంటో, ఆ అదృష్టంలో పేరొచ్చిన వాళ్ళే అమెరికాలో ఉండడం ఏంటో, సో, చాలా విచిత్రంగా అనిపిస్తది. అఫ్‌కోర్స్ ఇప్పుడు కొంచెం రూల్స్ చేంజ్ అయినా కూడా ఎంతైనా కూడా లక్ బేస్ మీద ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. అండ్ ఒకప్పుడు వచ్చిన వాళ్ళైతే చాలా చాలా లక్కీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం అవకాశాలు తగ్గిపోయాది. అంటే అడ్మినిస్ట్రేషన్ తోటి సంబంధం ఏమీ లేదు. అది ట్రంపా, ఒబామానా అవన్నీ పక్కన పెడితే అంతకంటే ముందు అంటే ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ అంతకు ముందొచ్చిన వాళ్ళు అసలు వీళ్ళెట్లా సర్వే అయ్యార్రా బాబు! వీళ్ళెట్లా సస్టైన్ అయ్యారు యూఎస్ఏలో అనిపిస్తది. బట్ ఇప్పుడున్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ టాలెంట్ ఉన్నా కూడా హ్మ్, అవకాశాలు, అదృష్టాలు కలిసి రావట్లే. సో, హెచ్-1బీ అంటే మొత్తం ఇంక అదృష్టం మీదనే బేస్ అయ్యి ఉంటది. సో, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయిలెండి గానీ, సరే మనం ఇప్పుడు ఈ టాపిక్‌లోకొద్దాం. యాక్చువల్లీ ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ అనేది 2017 అంతకంటే ముందు లేదు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడే దీన్ని ఫైనలైజ్ చేశారంట. అంటే స్కిల్డ్ పీపుల్ కదా! చాలా వరకు టాలెంట్ ఉన్నటువంటి పీపుల్ వాళ్ళు యూఎస్ఏకి చాలా వరకు అవసరము. సో, వాళ్ళకి వన్స్ జాబ్ పోయినా కానియండి, ఇలాంటి సిట్యుయేషన్ లోపల చాలా వరకు మెంటల్ స్ట్రెస్ ఉంటది. సో, కొంత టైమ్ పీరియడ్ అయితే ఇద్దాము వీళ్ళకు అని చెప్పేసి ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు దీన్ని ఫైనలైజ్ చేసి, ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పటి నుంచి ఇంక ఇది స్టార్ట్ అయిందంట. అంటే 2017 లాస్ట్ టైమ్ ట్రంప్ వచ్చినప్పుడు. ఇప్పుడు మొన్న కాదు. లాస్ట్ టైమ్ 2017 జాన్వరి నుండి ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ అమల్లోకొచ్చింది. బట్ అది ఒబామా ఉన్న టైంలోనే దీనిని ఫైనలైజ్ చేశారు అనేది న్యూస్. ఇంకా అదేంటంటే డిస్క్రిషనరీ కింద పెట్టారు. అంటే ఇది ఏమి పర్మనెంట్ కాదు. జస్ట్ టెంపరరీ మాత్రమే. అంటే ఒకవేళ వద్దు అనుకుంటే ఫ్యూచర్‌లో తీసేయొచ్చు. బట్ జస్ట్ ఇది ఒక టెంపరరీగా పెడుతున్నారు అన్నట్లుగా. అందువలన ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే బయట మనం వింటున్నది ఇది తీసేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి వాళ్ళు సైన్ చేయాలి, వీళ్ళు సైన్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు కాబట్టి మేబీ తీసేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అనేది. అండ్ మేబీ ఈ ఇయర్ ఎండ్ వరకు ఇది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేదైతే వింటున్నాం. బట్ అది ఎంతవరకు అవుతదనేది ఇంకా మనకి ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో అయితే తెలుస్తది. సో, ఫస్ట్ థింగ్ దీని వలన మనకి నష్టాలేముంటాయి అనంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోతాము. ఒకప్పుడు ఔట్ ఆఫ్ స్టేటస్‌కి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. మెంటల్ స్ట్రెస్ ఉంటది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు ఔట్ ఆఫ్ స్టేట్ అయ్యాము అనంటే యూఎస్ఏలో ఉంటే పెనాల్టీస్ అని చెప్పేసి యూఎస్ఏ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అండ్ ఫ్యూచర్‌లో అసలు యూఎస్ఏకే రానివ్వము. ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోయినాక కూడా యూఎస్ఏలో ఉంటే అని ఇలాంటి ఇప్పుడు చాలా వరకు న్యూ రూల్స్ వచ్చాయి కాబట్టి చాలా ఎక్కువ టెన్షన్ ఉంటది. చాలా ఎక్కువ స్ట్రెస్ అయితే ఉంటది. సో, ఇంక ఈ గ్రేస్ పీరియడ్ అనేది వచ్చిన తర్వాత ఎలా ఉంటదంటే ఓకే. మన కంపెనీల నుంచి వెళ్ళిపోయినా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము లే ఆఫ్ అయినా కానియండి, మనము ఏదైనా సిట్యుయేషన్స్ ఎదురైనా కూడా మనకి 60 డేస్ గ్రేస్ పీరియడ్ అనేది ఒకటి ఉంది కాబట్టి, ఆ లోపల మనం ఏదైనా వీసా చేంజ్ అవ్వడం కానియండి, లేకపోతే జాబ్ పోతే ఇంకో జాబ్ వెతుక్కోవడమా, లేకపోతే ఏదైనా కన్సల్టెన్సీని పట్టుకొని ఏదైనా మాయాజాలం చేయడమా, ఇలాంటివన్నిటికి కూడా కొంచెం టైం అనేది ఉంటది. అంత స్ట్రెస్డ్ అయితే మనం ఫీల్ అవ్వము కాబట్టి, సో, కొంచెం ఎంతైనా కూడా
కూడా చాలా వరకు కూడా హెల్ప్ అవుతదన్నట్లు. ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో. బట్ అలాంటిది ఒకేసారి అదిదంతా తీసేస్తే అండ్ ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళకైతే చాలా వరకు కూడా మెంటల్ స్ట్రెస్ అనేది ఎదురవుతది. అండ్ ఒకప్పుడు ఈ గ్రేస్ పీరియడ్ అంతా లేనప్పుడు ఏదైనా ఒక జాబ్ పోతుంది, లేకపోతే మనకేదైనా డౌట్ అనిపించినా కూడా ముందే కంపెనీని చేంజ్ అవ్వడము, అండ్ ముందే ఏదైనా ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది అనుకుంటే ఇంకో కంపెనీకి చేంజ్ అవ్వడం. సో, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ కంపెనీ లోపల ఏదైనా మనము కంఫర్ట్ జోన్‌లో లేమనిపించినా, ఏదైనా డౌట్ వచ్చినా కూడా వెంటనే కూడా కంపెనీ చేంజ్ అయ్యే రైట్స్ ఉంటాయి కదా! ఇక్కడ మనకి ఇండియాలో ఎలా ఉంటదంటే ఏదైనా మనం కంపెనీ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే మనకి 2-3 మంత్స్ ఉంటది. అంటే మనం పేపర్స్ పెట్టినప్పటి నుంచి ఇంకో 2 మంత్స్, ఇంకో 3 మంత్స్ కూడా అదే కంపెనీలో వర్క్ చేయాల్సింది ఉంటది మనం. బట్ యూఎస్ఏలో అలా ఏముండదు. 1-2 వీక్సే ఉంటది. అంతలోపే నువ్వు వెంటనే చేంజ్ అయ్యి వేరే కంపెనీలో వర్క్ చేసుకోవచ్చు. సో, అదొక మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటది యూఎస్ఏలో. సో, ఏంటంటే ఎవరైనా కొంచెం మనం కంఫర్ట్ జోన్‌లో లేము అని అనిపిస్తే వెంటనే కూడా కంపెనీ చేంజ్ అయ్యే రైట్స్ ఈజీగా అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అదే ఎంతైనా కూడా మనకి ఆ గ్రేస్ పీరియడ్ ఉంది అని అనుకోండి, అంత టెన్షన్ ఉండదు. వన్స్ జాబ్ పోయినా కూడా నెక్స్ట్ ఏదైనా కొంచెం ఎడ్జ్ అనేది ఉంటది ఎంత లేదనుకున్నా కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఏవైనా కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాటికి కూడా కొంచెం లాభాలుంటాయి, నష్టాలుంటాయి. లాభం ఏంటి అంటే కొంచెము ఏదైనా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేస్తారన్నట్లు. అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పటికి ఇస్తున్నారనుకోండి కానీ, ఓకే. గ్రేస్ పీరియడ్ అనేది అంత లేదు అని అనుకోండి. ఓకే. వీళ్ళు చచ్చినట్లు ఇదే కంపెనీలో వర్క్ చేస్తారు. సో, అంటే అంత ఈజీగా గూడా మన మాట వినకుండా ఉండరు అనేది ఉంటదొకటి. అండ్ కొంతమందికి ఏంటి అంటే ఏదైనా కంపెనీ కొంచెం లోలోకెళ్ళిపోతున్నా కూడా, కంపెనీ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా టెన్షన్ ఉంటది. అందులో వర్క్ చేసే వాళ్ళకి. అమ్మో! లేదురా బాబు ఈ గ్రేస్ పీరియడ్ అనేది లేదు కాబట్టి మనం వెంటనే ఇంకో దానికి జంప్ అవ్వాలి అని చెప్పి. సో, కంపెనీకి కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఎవరైతే మనం వర్క్ చేస్తూ ఉంటామో మనకు కూడా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగెటివ్స్ ఉంటాయి. బట్ ఎక్కువ వరకేంటంటే మెంటల్ టెన్షన్ చాలా వరకు ఉంటది. అండ్ ఇప్పుడు ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోయాము అంటే రూల్స్ అన్నీ గూడా చేంజ్ అయ్యాయి కాబట్టి ఇంత యూఎస్ఏలో ఉండడానికి యూఎస్ఏలో అలా ఉండాలంటే ఇంక టెన్షను అలాంటి లైఫ్ అయిపోతది. అందుకోసం ఈ మధ్యలో చాలామంది హెచ్-1బీస్ మొత్తం గూడా లైఫ్‌ని చేంజ్ చేసుకుంటున్నారు. అంటే మాకు తెలిసిన వాళ్ళు అందరూ అలానే ఉన్నారు అనలేము గానీ, చెప్పాననుకుంటాను ఆల్రెడీ వీడియోలో. అంటే ఇల్లు కూడా అమ్మేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి జాబ్ ఉన్నా కూడా అసలు ఎక్స్‌టెన్షన్స్ అవుతాయో లేదో తెలీదు. గ్రీన్ కార్డ్ రావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడతదో తెలీదు. సో, అనవసరంగా ఎందుకు లేనిపోని అని చెప్పేసి హౌస్ తీసుకొని మళ్ళీ వాటిని అమ్మేసుకొని, మళ్ళీ అపార్ట్‌మెంట్‌లోకెళ్ళిపోయి కొంచెం నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో, ఏంటి అంటే కొంచెం ఎక్స్‌ట్రాలకి మనము అతిగా ఆలోచించకుండా వచ్చిన వరకు మనం కొంచెం ఎర్న్ చేసిన వరకు కొంచెము ఫిక్స్ చేసేసుకొని, ఆ తర్వాత డాలర్ వాల్యూస్ కూడా ఎలాగో పెరుగుతూనే ఉంటది కాబట్టి, మనం ఫ్యూచర్‌లో ఇండియాకెళ్తే కొంచెం బెటర్ అని. సరే ఇండియాకెళ్తారా లేదా అనేది అది ఇంకా మీ ఇష్టం. అండ్ ఎల్-1 వీసాస్ అండ్ ఓ-1 వీసా అండ్ టీ-ఎన్ వీసా వీటన్నిటికి కూడా ఇది వర్తిస్తది. కానీ ఎంతైనా కూడా హెచ్-1బీ వీసాకి ఎక్కువగా ఉంటది. ఇప్పుడు ఎల్-1 వీసా అయితే మనం ఏం కంపెనీ అంత ఈజీగా రాదు. కంపెనీ చేంజ్ అవ్వడానికి ఉండదు కదా! మళ్ళీ వాళ్ళు హెచ్-1కే షిఫ్ట్ అవ్వాలి. ఆ తర్వాత కంపెనీ చేంజ్. సో, ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ ఉండేది ఎవరికంటే హెచ్-1 వీసాస్‌కే కాబట్టి ఎక్కువగా మేబీ బయట అలా వినిపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇది ఓ-1 వీసా అండ్ డిపెండెంట్ వీసాస్‌కి కూడా దీని వల్లనే ఎఫెక్ట్ ఉంటది అనేది. అండ్ మనము అంటే మన గ్రేస్ పీరియడ్ ఎలా కౌంట్ అవుతది అని అనుకుంటే, మనకెప్పుడైతే జాబ్ పోతదో అప్పటి నుంచి మన గ్రేస్ పీరియడ్ కౌంట్ అవుతది. అంటే కొంతమంది ఎలా అంటే కంపెనీలో మనం ఫైర్ అయిన తర్వాత యూఎస్‌సిఎస్‌కి మనము డేటా పంపియడం కొంచెం లేట్ అవుతది కంపెనీస్. బట్ యూఎస్‌సిఎస్ డేటా పోకున్నా కూడా మనం అఫీషియల్‌గా ఎప్పుడైతే ఫైర్ అవుతామో అప్పటి నుంచే మనకి గ్రేస్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతది. సో, అండ్ చాలా మందికి అది కూడా డౌట్ ఉంటది. అంటే మన కొంతమంది కంపెనీస్ లేట్‌గా ఇన్ఫార్మ్ చేస్తాయి కదా! కొంచెం. అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నుంచి అంటే కాదు. మనకి అఫీషియల్‌గా ఎప్పుడైతే మనం ఫైర్ అవుతామో అప్పటి నుండి మనకి ఆ గ్రేస్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతది. సో, అండ్ దీని మీద ఇంకేదైనా అప్డేట్ వచ్చినా అండ్ ఎప్పటినుంచి అప్లై అవుతది ఇదంతా కరెక్ట్ డేట్స్ ఏమన్నా తెలిసినా కూడా నేను ముందు ముందు వీడియోస్‌లలో అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో, ఇంతే అండి ఈ వీడియో. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. రేపు రాకపోతే ఎల్లుండి కలుద్దాం. బాయ్ బాయ్.